అల్లం రాజయ్య తెలుగు కథా రచయితగా ఈ అక్షర సైనికుడు సాహిత్య ప్రియులకు సుపరిచితులు. మట్టి మనుషులు, అడవి బిడ్డల జీవితాలను ప్రతిబింబించేలా ఎన్నో కథలు రాసిన ఈ కలం యోధుడికి ప్రకృతి అంటే ఎనలేని ప్రేమ. ఆ ఇష్టానికి ప్రతిరూపమే ఈ మిద్దె తోట. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలో ఉన్న అల్లం రాజయ్య గారి అందమైన మిద్దె తోట ముచ్చట్లు మీకోసం. నా పేరు అల్లం రాజయ్య. నేను ఈ మంచిర్యాలకు వచ్చి సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. ఒక పల్లెటూరులో రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వచ్చి రిటైర్ అయిపోయినా. ప్రకృతికి సంబంధించిన ఈ ప్రేమతోటి మొక్కలు పెంచుకోవడం ఆరంభించిన. దాదాపుగా నేను ఉద్యోగం చేసిన కాలం అంతా కూడా నాకు బ్రహ్మాండమైన ఒక అరెకరం గార్డెన్ ఉండేది. అందులో అన్ని రకాల మొక్కలు పెంచుకోవడం జరిగింది. సరే, నేను రిటైర్ అయిపోయి మళ్ళీ సిటీకి వచ్చి సెటిల్ అయిన దశలో మొక్కలకి నాకు ఒక సంవత్సర కాలం సంబంధం తెగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల కార్యకలాపాలలో తిరుగుతున్నప్పుడు తెనాలిలో కానీ, గోదావరిలో కనిలో కానీ, అట్లాగే హైదరాబాద్లో సెటిల్ అయిన రఘుత్తం రెడ్డి గారు కానీ ఈ పైన చెట్టు మీద గార్డెన్లు పెంచడం అనేది కనిపించింది. దాంతో భరోసా కలిగింది. నేను అప్పుడు 2012లో రిటైర్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఈ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు ఈ బిల్డింగ్ మీద 2000 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి. దీన్ని నాకు అనుకూలంగా నేను డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా నాకు మొదట ఒక 6-7 కుండీలు కడితే సరిపోతుందేమో అనుకున్నాను. రకరకాలుగా దీన్ని పెంచుకుంటూ పోయింది. దీన్ని నేను 3 రకాలుగా వర్గీకరించుకున్నాను. ముఖ్యంగా మిద్దె తోటలో పండించేటప్పుడు మొక్కలు చాలా తక్కువ పడతాయి. పండ్ల మొక్కలకు కూడా అంత ప్రాధాన్యత లేదు. తీగ మొక్కలు బాగా అవకాశం ఉంది కనుక తీగ మొక్కలకి పందిళ్ళు ఏర్పాటు చేసుకున్నాను. ఈ పందిళ్ళు కూడా షేడ్ రాకుండా డైరెక్షను సూర్యుని పద్ధతిని బట్టి షేడ్ రాకుండా చేసుకున్నాను. అట్లాగే అటు పిట్టగోడకు సంబంధించి కూడా దాన్ని ఒక పందిరిగా వేసి దాన్ని కూడా ఉపయోగించుకున్నాను. ఇది కొన్నేమో ఇందులో రకరకాల మొక్కలు ఉన్నాయి. వంకాయ లాంటి మొక్కలు మనకు 3/6 పెడితే సరిపోతాయి, ఒక కుటుంబానికి సరిపోతాయి. నిజానికి అవి కుటుంబం కంటే ఎక్కువ కూడా వస్తున్నాయి. కొన్ని టమాటా లేదా మిర్చి లాంటి 4/6 పెడితే సరిపోతాయి. సాధారణంగా నేను 2 ఫీట్ల లోతు పెట్టిన మడులను చేసుకున్నాను. ఈ 2 ఫీట్ల లేత్ అనేది సాధారణంగా చాలామంది చేసుకోరు. నేను డబుల్ పర్పస్గా చేసుకున్నాను. పెద్ద చెట్లు అవి సాధారణంగా 1.5 ఫీట్ మాత్రమే లోతు పెడతారు. నేను అప్పుడు చేసుకున్నది మాత్రం 2 ఫీట్లు చేసుకున్నాను. తర్వాత మడులు చెత్త కంటకుండా దానికి కింద ఒక బేస్ ఏర్పాటు చేశాను. తర్వాత మడులకి ఎక్కువైన నీళ్లు పోవడానికి గొట్టాలు ఏర్పాటు చేసుకున్నాను. మురుగునీరు బయటకు వెళ్ళిపోవడం అనేది తోటలో ముఖ్యమైన అంశము. మిద్దె తోటలో ముఖ్యంగా ఈ 2 అంటే మిద్దె తోట పెంచడానికి సంబంధించి ఒకటి మళ్ళు తయారు చేసుకోవడం, మళ్ళు శాస్త్రీయంగా ఎట్లా తయారు చేసుకోవడం, దీని మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి. నా పద్ధతి ఇది. తర్వాత దీనికి మళ్ళకు సంబంధించి కొలతలు ఎట్లా, మనకు ఎంత ఉపయోగం ఉంటుంది, దాన్ని మనం వేసుకునే మొక్కలను బట్టి ఉంటాయి. సో 3 పంటలు పండుతాయి. 3 రకాల పంటలకు సంబంధించి నేను ఇందులో కాస్ట్ చేసేది తీగ జాతులు చేస్తాను, ఆకుకూరల జాతులు చేస్తాను, మొక్క జాతులు చేస్తాను, పళ్ళ మొక్కలు కూడా నేను పెంచుకోవడం జరిగింది. అట్లాగే పూల జాతులు కూడా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ మెడిసినల్కి సంబంధించిన పూలు కూడా ఇందులో పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా బంతి లాంటివి ఏమిటంటే చీడపీడలకి అవి వాటి వాసన ఒక రకమైన వాసన వస్తుంది కనుక అది దాదాపుగా చీడపీడల్ని నిరోధిస్తాయి. అట్లా మనం ప్రకృతిలో ఉండే సమతుల్యాన్ని పాటించడానికి సంబంధించిన మొక్కల్ని కూడా మనం అధ్యయనం చేసి తెలుసుకోవడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇవి దీనికి సంబంధించి మట్టికి సంబంధించి రకరకాల ప్రయోగాలు, కింద మట్టి వ్యవసాయం దానికి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ పనిచేయాయి. కింద మట్టిలో దాదాపుగా వాళ్ళు ఎంచుకునే పంటలను బట్టి మట్టి చూసుకుంటారు. ముఖ్యంగా నల్లరేగడి, ఎర్ర నేలలు కొంచెము ఇట్లాంటివి చూసుకుంటారు. మన మిద్దె తోటకు ఎక్కువగా ఎర్ర నేలలకు సంబంధించిన మట్టి బాగా లూజ్గా ఉంటుంది కనుక అదే పనికి వస్తుంది. ఇది కూడా నేను నల్ల మట్టి తీసుకొచ్చి దానివల్ల మిద్దె తోట ఎదగక మళ్ళీ నా అనుభవం రీత్యా మళ్ళీ దాన్ని తీసేసి ఎర్రమట్టి తీసుకోవడం జరిగింది. అట్లాగే రకరకాల ఎరువులు ఉంటాయి. ఈ ఎరువులలో కూడా
దాదాపుగా మేకల ఎరువు ఉంటుంది. మేకల ఎరువు కొంచెం హార్డ్ ఉంటుంది. దాన్ని ఒక 2-3 సంవత్సరాలు వాడి దానివల్ల ఫలితం అంత దగ్గర రాక నేను పశువుల ఎరువునే వాడడం జరిగింది. దానివల్ల ఎక్కువ ఫలితాలు వచ్చినాయి. పురుగు మందులకు సంబంధించి నేను ఎక్కువ భాగం నీమ్ ఆయిల్లో రకరకాల ఆయిల్లు దొరుకుతాయి. వాటిని మాత్రమే స్ప్రే చేస్తాను. మట్టికి సంబంధించి దాదాపుగా ప్రతి సంవత్సరం ఇది 3 పంటలు కనుక ఒక పంట తీసిన వల్ల మట్టికి కొంత దాని బలం తగ్గిపోతుంది. దీనిలో వచ్చిన ప్రతి ఆకును నేను ఎరువుగా మార్చుకోవడానికి నాకు ఎరువుకు సంబంధించిన ఒక దాన్నే పెట్టుకోవడం జరిగింది. దానిలో మట్టి, ఆకులు, తర్వాత దీన్ని లేయర్స్గా తయారు చేసి ఎరువుగా వాడుకోవడం జరుగుతున్నది. అది నాకు సరిపోతున్నది. బెండ, టమాటా, వంకాయలు 10 రకాలు ఉన్నాయి. మనకు కావాల్సిన వంకాయలు మాత్రమే ఎంచుకోవడం మంచిది. తర్వాత టమాటాలు కూడా దేశవాళీ నుంచి మొదలుకుంటే హైబ్రిడ్ దాకా అన్ని రకాల టమాటాస్ ఉన్నాయి. దాన్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే బెండ మహావృక్షాలై ఒకటే చెట్టు మన ఇంటికి పోయి సరిపోయేంత కాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా 4-5 మొక్కలు పెట్టుకున్నా మనకు సరిపోతాయి. అట్లా ఆ మొక్కను పెంచే పద్ధతి, మొక్కకు మనకు ఉండే సంబంధాన్ని బట్టే మిద్దె తోటలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత పూగోబీ, పత్తగోబీని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దాదాపుగా ఒక మడిలో మినిమం 15-20 కిలోల దిగుబడి వస్తుంది. దాన్ని కూడా చేస్తాము. తర్వాత గడ్డలకు సంబంధించి ముల్లంగి 2 రకాలు ఉపయోగించవచ్చు. ఒకటి గడ్డ ఉపయోగించవచ్చు, రెండోది ఆకును కూడా ఉపయోగించవచ్చు. అది మెడిసినల్ ప్లాంటు. అది మనకి డైజెషనల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అది చాలా పనిచేస్తుంది. దాన్ని కూడా వేయడం జరిగింది. అట్లా ఆకుకూరలకు సంబంధించి పాలకూర, చుక్కకూర, తర్వాత ఎక్కువ భాగం తోటకూరలో దేశవాళీ రకాలు బాగా వస్తాయి. వాటిని వాడడం జరుగుతున్నది. అట్లాగే ఆ శంకు పూలు ఉన్నాయి. అవి మెదడుకు సంబంధించిన వ్యాధులకి బాగా మెడిసినల్ ప్లాంట్. ఛాయలు వేసుకొని తాగితే అక్కడ ఉండే బ్లూ పూలు అవి మీకు అదేంది పార్కిన్సన్ వ్యాధి ఇలాంటివి రాకుండా ఉంటాయి. దాదాపు మెదడుకు సంబంధించిన వ్యాధిలో దాని ఏరుతో సహా ఆకులను కూడా వాడతారు. ఇక్కడ పైన నాకు ములక్కాడలకు సంబంధించి ఉన్నాయి. అవి 3 పంటలు పండుతాయి ములక్కాడలు. అవి దాదాపుగా నాకు వారానికి 1-2 సార్లు సంవత్సరాంతపు కూడా నాకు ములక్కాడలు రావడానికి అవకాశం ఉంది. రెండో విషయం కాకరు తెల్ల, నల్ల ఉన్నాయి. అట్లాగే దొండ దాదాపుగా నాకు వారానికి 2-3 కిలోల దిగుబడి వస్తుంది. అందులో కూడా 3 రకాలు ఉన్నాయి. నేను చుట్టుపక్కల మా ప్రాంతంలో ఉన్న చాలామందికి నేను దొండకాయలు ఇస్తూనే ఉంటాను. నాకు వచ్చిన కంటే నా రిలేషన్ ఎక్కువ డబ్బు సంబంధాల కన్నా కూడా మనుషులతో ఉండేది నాకు కూరగాయల సంబంధమే ఎక్కువ. మిత్రులందరికీ దాదాపుగా ఇస్తుంటాను. ముఖ్యంగా తాజా కూరగాయలు తినడం అనేది ఈ కరోనా టైంలో నేను దాదాపు బయటికి వెళ్ళలేదు. 2 సంవత్సరాల నుంచి 95% మా ఇంట్లో కాసిన కూరగాయలే మేము తినడమే కాకుండా ఇంకా 2-3 కుటుంబాలకు సరిపోయే కూరగాయలు వచ్చినాయి. దీన్ని పంటకి సంబంధించి కూడా సీజన్స్ ఉంటాయి. ముఖ్యంగా జూన్లో పెట్టుకుంటే మొక్కలు వస్తాయి. తర్వాత అక్టోబర్లో పెట్టుకోవాలా. తర్వాత ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో పెట్టుకుంటే మొక్కలు వస్తాయి. ఆ మధ్యలో ఎప్పుడు పెట్టినా కూడా దాదాపుగా మొక్కలు ఎదుగుదల తక్కువ ఉంటుంది. కనుక ఆ సీజన్కి సంబంధించిన అది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలకు సంబంధించి కూడా పెద్ద పరిశోధనే. సాధారణంగా బయట మార్కెట్లో దొరికే 5-6 రకాల విత్తనాలు దొరుకుతాయి. అందులో దాదాపుగా ఒక 10 రూపాయలకు ప్యాకెట్ దొరికే కంపెనీలలో తెచ్చిన విత్తనం ఏది కూడా మొలవదు, మొత్తే అది కాయ రాదు. అవి దాదాపుగా డూప్లికేటు. సాధారణంగా పెద్ద కంపెనీలన్నా అన్నీ కూడా సగం నుంచి 75% విత్తనాలు కల్తీ విత్తనాలే దొరుకుతాయి. దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ విత్తనాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కనుక లోకల్ చిక్కుడు, లోకల్ విత్తనాలు దొరుకుతాయి. అవి సేకరించుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం కూడా ఈ మిద్దె తోటలో చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే లక్షలాది ఎకరాలు పెట్టే రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య విత్తన సమస్య, మార్కెట్ సమస్య. దాదాపుగా విత్తనాలు మన దగ్గర మోసకారి విత్తనాలే, వాటి మీద నియంత్రణ లేదు. అది చాలా మార్కెట్ విత్తనాలు అనేటివి ఇక్కడ ప్రధానమైన సమస్య. అవి ఎంచుకోవాలా అంటే విత్తనాలకు సంబంధించిన అదే మిద్దె తోట అనేది
మనంతటా మనం పెట్టినంత మాత్రాన కాసేది కాదు. ఇదొక వ్యవసాయ శాస్త్రం. బయట రైతు 20 ఎకరాలు సాగుబడి చేసినోడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా మిద్దె తోట రైతు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ మట్టి నేను దాదాపుగా మొదలు నింపి దాదాపుగా సంవత్సరానికి పంట వేసినప్పుడల్లా ఒక ఫీట్ మట్టిని తొలగించేసి దాన్ని ఎరువుతోటి నింపుతాను. ఈ ఫీట్ తొలగించిన మట్టిని మళ్ళీ ఎరువులలో వేసేస్తాను. అట్లా ఒక ఫీట్ మట్టిని నేను ఎరువు నుంచి తీసుకొచ్చింది వేస్తాను. ఇందులో నుంచి తీసిన మట్టిని ఆ ఎరువుల టబ్లో వేస్తాను. ఇట్లాగా ఎరువులు ఒక పంటకు వాడిన మట్టిని తరచూ మారుస్తూ ఉంటే ఆ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఉండే తత్వశాస్త్రంలో ఉండే అన్ని శాఖలతో పరిచయం ఉన్న వ్యవసాయం ఉంది. కానీ అందులో నేను ఒక శాస్త్రీయ పద్ధతిని ఎంచుకున్నాను. ఎవరు కొంతమంది చెప్పే ఆ జీవశాస్త్రం వాటికి సంబంధించినవన్నీ కూడా అది శాస్త్రీయమా కాదా అని తేల్చుకొని నా పద్ధతిలో నేను వాడుతుంటాను. కొన్ని రకరకాల కారణాల చేత వైయక్తిక స్వీయాత్మక ధోరణులతోటి వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం అనేది దాదాపుగా నేను నమ్మను. నా అనుభవం ఉంది. ఈ వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన రైతుల అనుభవాన్ని అధ్యయనం చేసి నా చిన్న దానికి ఈ అధ్యయనం నాకు ఎందుకు పనికి వస్తుందంటే భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్రీయ అవగాహన తెలుసుకోవడానికి నాకు పనికి వస్తుంది. బహుశా నేను ప్రైమరీగా నేను రచయితని కనుక వ్యవసాయ రంగంలో జరిగే అన్ని ప్రక్రియలకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం నాకు ఒక ప్రధానమైన సబ్జెక్టు. దానిలో ఒక చిన్న స్టడీగా ఒక చిన్న పుస్తకంగా నాకు ఈ మిద్దె తోట పనికి వస్తుంది. అట్లాగే నేను నా అధ్యయనంలోని భాగంగా ఎప్పుడు పుస్తకాలు మాత్రమే చదవకుండా క్షేత్రస్థాయిలో భారతదేశంలోని నార్త్ ఈస్ట్ నుంచి మొదలుకొంటే అంటే ఆదివాసీ వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవముకి చేసిన పంజాబ్, హర్యానా, తర్వాత అవన్నీ అక్కడి వ్యవసాయ పద్ధతులు, తర్వాత భారతదేశంలోని వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ గమనించడం జరిగింది. భారతదేశంలో జరిగిన వ్యవసాయ పద్ధతులన్నీ కూడా నాకు తెలిసి భారతదేశంలో ఉండే తాత్విక, రాజకీయ, ఆర్థిక సంబంధాలతోటి ముడిపడి ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఎక్కడి లేని ఒక అభివృద్ధి నిరోధకమైన వ్యవసాయం అనేది భారతదేశంలో ఉంది. దాన్ని మార్చక తప్పని పరిస్థితితో వస్తుంది. మార్చడానికి సంబంధించిన నాలెడ్జి రైతులు అభివృద్ధి చేసుకోవాల్సిందే. దానికి అడ్డంకిగా ఉండే అవరోధాలని తొలగించుకునే ప్రక్రియ ఏమిటో దాని గురించి ఆలోచించే పద్ధతిలో ఈ చిన్న మడి నాకు ఒక అధ్యయన వేదిక. సో అదే భాగంలో నేను ఈ మిద్దె తోటను పెంచుతాను. ఇది నాకు ఒక చిన్న వ్యవసాయ రంగాన్ని గురించి సూక్ష్మ స్థాయి నుంచి భారతదేశ వ్యవసాయ రంగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక చిన్న అధ్యయనశాల, పాఠశాల లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.